తమ్మినేని సీతారాం గారి కుటుంబం అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు 4 కోట్ల రూపాయల విలువైన భూకబ్జా కేసులో తమ్మినేని సీతారాం గారు, ఆయన భార్య వాణిశ్రీ గారు, కుమారుడు వెంకట్ శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు ఖాయం కావడంతో తమ్మినేని తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నా అనుమానం రాకుండా ప్రైవేట్ ఇన్నోవా కారును రప్పించి అందులో వెళ్లినట్టు చెబుతున్నారు. పోలీసులు తమ లొకేషన్ని ట్రాక్ చేయకుండా ఉండేందుకు మొబైల్స్ని కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. చాపురం పంచాయతీ బలగ పరిధిలో ఉన్న భూ యజమాని గోవిందరాజులు బ్రతికుండగానే ఆయన చనిపోయినట్టు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి భూమిని కాజేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన ఒక మహిళని భూ యజమాని ఏకైక వారసురాలుగా తెరపైకి తెచ్చి ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం గారి కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించారు. ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో భాగమైన 13 మంది నిద్రిత్తులో హిరమండలం సబ్ రిజిస్ట్రార్ సహా 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. అంతేకాకుండా తమ్మినేని కుటుంబ సభ్యుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పారు పోలీసులు. మాజీ హోంగార్డ్ త్రినాథ్, సతీష్ కుమార్, రజనీ తదితరులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో 10ల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్టు విచారణలో తేల్చారు. వైసీపీ హయాంలో స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు తమ్మినేని కొనుగోలు చేసిన భూముల్లో ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లో ఇంకేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. ఈ భూమితో పాటు తమ్మినేని కుటుంబానికి చెందిన టీఎస్ఆర్ కాలేజ్ పక్కన 8 సెంట్ల స్థలం, చింతామణి గ్రామంలో 23 ఎకరాల గ్రామీణ భూములు కుమారుని పేరు మీద బలవంతంగా గిఫ్టు రాయించుకోవడం, చివరికి బంధువు మరణిస్తే వారి ఇల్లు అనారోగ్యంతో చనిపోయిన ఒక పేద పోలీస్ కానిస్టేబుల్ భార్యను బెదిరించి రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు కూడా గుంజేశారన్న ఆరోపణలే కాకుండా మరెన్నో ఆరోపణలు ఆయన మీద, ఆయన కుటుంబం మీద వస్తున్న నేపథ్యంలో తమ్మినేని సీతారాం గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తమ్మినేని సీతారాం గారు 1955 జూన్ 10న శ్రీరామూర్తిగారు, ఇందుమతిగార్ల దంపతులకి శ్రీకాకుళం జిల్లా తొగరాం గ్రామంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కోటబొమ్మాలి, టెక్కలి, శ్రీకాకుళం పట్టణాలలో సాగింది. ఇంటర్మీడియట్లో సిఈసి గ్రూప్ చదివిన ఆయన డిగ్రీలో ఉండగా ఆటల మీద చిన్నప్పట్నుంచి ఉన్న అమితమైన ఆసక్తితో పాటు వెయిట్ లిఫ్టింగ్లో బాగా రాణిస్తూ ఉండడంతో పలు క్రీడల్లో పాల్గొనడానికి వీలుగా శ్రీకాకుళం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో తన BA డిగ్రీని మధ్యలోనే ఆపేశారు. అయితే సీతారాం గారు నేషనల్ గేమ్స్లో కూడా వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఏషియన్ గేమ్స్లో కూడా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా మిస్టర్ శ్రీకాకుళం, మిస్టర్ ఆంధ్ర టైటిల్స్ కూడా సాధించిన ఆయన చిన్ననాటి నుంచి సమాజం పట్ల, ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడమే కాకుండా విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవారు. చాలా చిన్న వయసులోనే ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా నియమితులై తొలిసారి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన షుగర్ ఫ్యాక్టరీ కార్యకలాపాల్లో బాగా చురుకుగా ఉండడంతో స్థానిక రైతులు, పెద్దలు, నాయకులతో తక్కువ సమయంలోనే మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా తమ్మినేని సీతారాం గారి తాతయ్య లచ్చయ్య గారు ఊరి పెద్దగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిగా పేరు సంపాదిస్తే, సీతారాం గారి పెద్దనాన్న పాపారావు గారు ఎమ్మెల్యేగా కూడా సేవలందించడమే కాకుండా ఎంతో హుందాగా రాజకీయాలు చేసి ఆదర్శంగా నిలిచారు. సీతారాం గారి చిన్నతనంలో విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల ముఖం లోపలికి లాగినట్లుగా ఉండేది. ఆ సమయంలో అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ గారిలాగా గెడ్డం పెంచితే బాగుంటుందని మేనకోడలు సలహా ఇవ్వడంతో గెడ్డం పెంచారు. అది తనకు బాగా సూట్ అయిందని అందరూ చెప్పడంతో దాన్ని అలా కొనసాగించారు. సీతారాం గారిది పెద్దలు కుదిర్చిన వివాహమే. స్వయంగా తన అక్క కూతురైన మేనకోడలు వాణిశ్రీ గారితో ఆయన వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇద్దరికీ మొదటినుంచి మనసులో ఒకరంటే ఒకరికి బాగా ఇష్టమున్నప్పటికీ వ్యక్తపరుచుకోలేదు. అయితే ఇరుపక్షాల పెద్దలే వారి గుప్తమైన ఇష్టాన్ని, ప్రేమని గుర్తించి వివాహం జరిపించారు. వాణిశ్రీగారు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆచార వ్యవహారాలు, అతిథి మర్యాదలు పాటించడంలో ముందుండే ఆమె నిత్యం ఇంట్లో అన్ని పనులు, వంట చేయడంతో సహా స్వయంగా చూసుకుంటూ ఉంటారని చెప్పారు సీతారాం.
సీతారాం గారి కుమార్తె ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆమె భర్త రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ కాగా, సీతారాం గారి కుమారుడు వెంకట్ శ్రీరామ చిరంజీవి నాగ్ కూడా ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ప్రస్తుతం వైసీపీ యువజన విభాగంలో కీలక నేతగా ఉండడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి చిరంజీవి నాగ్ పోటీ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. అలాగే సీతారాం గారి మేనల్లుడు కూన రవికుమార్ స్వయంగా సీతారాం గారి మీద 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం గమనార్హం. అలాగే సీతారాం గారి భార్య వాణిశ్రీ గారు కూడా సీతారాం గారి స్వగ్రామమైన తొగరాం నుంచి సర్పంచ్గా సేవలందించడం విశేషం. తన తండ్రి శ్రీరామ్మూర్తి గారి పేరిట టీఎస్ఆర్ విద్యాసంస్థలు స్థాపించిన సీతారాం గారు స్కూల్ విద్యతో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు కూడా అందిస్తున్నామని, తమ కాలేజీలో దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు విద్యని అభ్యసిస్తూ ఉండడం ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తోందని చెప్పారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంతో ఎంతోమంది యువకుల్లాగే తెలుగుదేశం పార్టీలో చేరిన సీతారాం గారికి ఎన్టీఆర్ గారు ఆముదాల వలస నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో 1983 ఎన్నికల్లో 4273 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన సీతారాం గారు 1985 ఎన్నికల్లో వరుసగా రెండోసారి 2129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఆ తర్వాత 1999 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 1999 ఎన్నికల్లో మరలా విజయం సాధించిన సీతారాం గారు మరలా చంద్రబాబు గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఓటమి పాలైన సీతారాం గారు 2009లో మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో తిరిగి సొంత పార్టీ తెలుగుదేశంలో చేరిన ఆయన రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు గారు లేఖ ఇవ్వడంతో ఆయన వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2013లో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన మేనల్లుడైన కూన రవికుమార్ గారి చేతనే ఓటమి పాలైన సీతారాం గారు 2019 ఎన్నికల్లో రవికుమార్ గారిపైనే విజయం సాధించి ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా కూడా వ్యవహరించిన సీతారాం గారు అసెంబ్లీలో నిద్రపోయిన సమయంలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు. ప్రభుత్వ విప్పుగా 5 ఏళ్లు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు సేవలందించిన సీతారాం గారు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా కూడా 3 సార్లు సేవలందించారు. అసెంబ్లీ స్పీకర్ చైర్లో కూర్చొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మైకులు విరగగొట్టేలా గంభీరంగా చెప్పిన మాజీ స్పీకర్ గారు ఇప్పుడు అదే చట్టం నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలో ఉండడం కాలం చేసిన విచిత్రమైన విన్యాసం. బ్రతికున్న వ్యక్తిని కాగితాల్లో చంపడం నుంచి ఇప్పుడు తమనే పోలీసులు గుర్తుపట్టకుండా దాక్కోవడం వరకు తమ్మినేని మార్క్ పాలిటిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ థ్రిల్లర్ క్లైమాక్స్కి వచ్చింది. త్వరలోనే ఈ పరారీ మోడ్ ముగిసి రిమాండ్ మోడ్ ప్రారంభం అవ్వబోతోందని వార్తలొస్తున్నాయి. గతంలో నేను దేన్నైనా భరిస్తాను, కానీ అవినీతిని మాత్రం సహించను అన్న సీతారాం గారికి ఈ పరిస్థితి రావడం నిజంగా స్వయంకృతమే అనిపిస్తోంది. పరిటాల రవిగారితో సీతారాం గారికి ఎంతో ఆత్మీయ బంధం ఉండేది. అసెంబ్లీలో పక్కపక్క ఛాంబర్లలో ఉంటూ ఒకరి ఇంటి వంటలు మరొకరు తినేంతగా ఉండేవారమని, పరిటాల హత్య తర్వాత ఆయన సతీమణి సునీతమ్మ నామినేషన్ వేసే సమయంలో తానే ఇన్ఛార్జిగా వెళ్లానని, శవాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లిన ఆ రోజులను గురించి చెప్పారు తమ్మినేని. మొత్తంగా 1983 నుంచి 2024 వరకు 10 సార్లు ఆముదాల వలస నియోజకవర్గం నుంచే పోటీ చేసిన సీతారాం గారు 5 సార్లు విజయం సాధించగా మరో 5 సార్లు ఓటమి పాలయ్యారు. తమ్మినేని సీతారాం గారి కుమారుడు చిరంజీవి నాగ్ వివాహం 2022లో బొడ్డెపల్లి మాధురి గారితో ఎంతో ఘనంగా జరిగింది. ఆ వేడుకలకి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి నాగ్ గారు శ్రీరామ్ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ మరియు టీవీఎస్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్, అంతేకాకుండా లక్ష్మీ గణపతి ఎడ్యుకేషన్ సొసైటీ బాధ్యతలు చూసుకోవడంతో పాటు తన తండ్రికి రాజకీయంగా చేదోడు వాదోడుగా కూడా ఉన్నారు. అయితే ఈ భూకుంభకోణం కేసులో ఆయన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా కూడా అత్యాశలకు పోకుండా కుంభకోణాలకు పాల్పడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని, హోదాని కోల్పోకుండా కాస్తైనా విలువలను పాటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు సామాన్య ప్రజలు.